హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో శరీరానికి ఎంతో మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న అల్లం మురబ్బా రోజుకి చిన్న ముక్క తింటే చాలండి, చాలా మంచిది. వికారం, వాంతులు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు, కఫం ఇలాంటి వాటికి కూడా బాగా పనిచేస్తుంది. అలానే జీర్ణ వ్యవస్థని అంటే డైజెషన్ ని కూడా బాగా మెరుగుపరుస్తుంది. ఈ వర్షాకాలంలో ఇలా చేసి పెట్టుకుని రోజుకి చిన్న ముక్క తిన్నా చాలండి, హెల్త్ కి చాలా మంచిది. అలానే తినగలుగుతున్నారు కదా అని ఎక్కువ తినేసేయకండి, చిన్న పీస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇన్ని ప్రయోజనాలున్న అల్లం మురబ్బాని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 2 to 3 months వరకు కూడా స్టోర్ ఉంటాయి. ఇది చూడడానికి రెసిపీ చాలా సింపుల్ గా ఈజీగా అనిపిస్తుంది, కానీ కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటిస్తే పర్ఫెక్ట్ రెసిపీ అనేది మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఈ అల్లం మురబ్బాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం అల్లాన్ని తీసుకోవాలి. బాగా కడిగి శుభ్రం చేసుకున్న అల్లాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి. సో నేను ఇక్కడ కొన్ని అల్లం ముక్కలు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న అల్లం ముక్కల్ని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పలుకు అనేది అసలు ఉండకూడదు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ అల్లం ముద్దని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను తీసుకున్నది 1/2 కప్పు వరకు వచ్చింది కదండి. ఇక్కడ అల్లం పేస్ట్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి 3 అంటే 3 వంతులు బెల్లం తురుమును తీసుకోవాలి. అల్లం పేస్ట్ నేను ఇక్కడ బౌల్ కి ఫుల్ గా తీసుకోలేదండి, 3/4 కప్పు వరకునే తీసుకున్నాను. అంటే హాఫ్ బౌల్ కి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ నేను 1 వంతు అల్లం పేస్ట్ కి 3 వంతుల వరకు బెల్లం తురుమును వేసుకున్నాను. ఇలా వేసుకున్నట్లయితే అల్లం మురబ్బా అనేది ఘాటు కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీకు ఘాటు ఎక్కువ అవసరం లేదు అనుకుంటే 4 వంతుల వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ బెల్లం తీసుకున్నాను కదా, జీర్ణశక్తికి బెల్లం బాగా ఉపయోగపడుతుందండి. అందుకని ఇక్కడ నేను బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. ఈ రెసిపీకి మీరు పంచదారను కూడా యూజ్ చేసుకోవచ్చు. బెల్లం ప్లేస్ లో సగం బెల్లం సగం పంచదార కూడా తీసుకోవచ్చు. ఓన్లీ బెల్లాన్ని మాత్రమే యూజ్ చేస్తున్నానండి, పంచదారని యూజ్ చేయట్లేదు. పంచదార మీకు కావాలంటే వేసుకోవచ్చు, బట్ ఏంటంటే కఫానికి యూజ్ చేస్తున్నట్లయితే వేయకండి, ఓన్లీ బెల్లంతోనే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ లో బెల్లాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్ వరకు వాటర్ ని వేసుకోవాలి. అంటే మనం ఏదైతే బౌల్ తీసుకున్నామో ఆ బౌల్ కి సగానికి వాటర్ వేసుకుని బెల్లం కరిగేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. బెల్లం ఇలా కంప్లీట్ గా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ ని స్ట్రెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. బెల్లంలో ఏమైనా నలకలు అవి ఉంటే స్ట్రైనర్ లోకి వచ్చేస్తాయి. ఈ ప్రాసెస్ కంపల్సరీ చేయాలండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ప్యాన్ ని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుని ఆ తర్వాత బెల్లం వాటర్ ని వేసుకోవాలి. నెక్స్ట్ బెల్లం పాకం మరుగుతూ ఉండగా ఇందులో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ ని కూడా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బెల్లం పాకాన్ని కుక్ చేస్తూ ఉండగా పైన ఇలా నరుగు లాంటిది వస్తే దాన్ని తీసేసుకోవాలి. బెల్లం వాటర్ లో మనం ఎక్కువ వాటర్ వేసినట్లయితే పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే పాకం తొందరగా వస్తుంది. ఈ పాకం కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. ఇది బాగా ముద్రపాకం రావాలండి. ముద్రపాకం వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బెల్లం పాకం ముద్రపాకంలో 2 రకాలు ఉంటాయండి, సాఫ్ట్ బాల్ పాకం అలానే హార్డ్ బాల్ పాకం 2 రకాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి హార్డ్ బాల్ పాకం రావాలన్నమాట. అంటే పాకం అనేది గట్టి ఉండలా ఫామ్ అవ్వాలి. అప్పటి వరకు కూడా లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుంటూ ఉండాలి. పాకం ఇలా నొరగ కింద వచ్చినట్లయితే మీరు అక్కడి నుంచి చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే టెస్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి సౌండ్ అయితే రావట్లేదు. పాకం ఎలా రావాలి అంటే ఇలా మనం చిన్న ఉండ తీసుకున్నప్పుడు గట్టిగా ఉండాలి, ఇలా కొడితే సౌండ్ రావాలి. ఇది సాఫ్ట్ బాల్ పాకం ఉందండి, ఇంకా పాకం అయితే రాలేదు. ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పాకం ప్రిపేర్ అవుతూ ఉండగా మీకు ఇలా నొరగలా ఫామ్ అవుతుంది. ఇలా నొరగలా వచ్చిన తర్వాత ఎవ్రీ 15 seconds కి అంటే 15 సెకండ్లకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం ఇలా టెస్ట్ చేసుకునేటప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే టెస్ట్ చేసుకోవాలి. ఇలా పాకాన్ని మీరు వాటర్ లో వేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కొట్టి చూడండి, సౌండ్ రావాలి, సౌండ్ గట్టిగా రావాలి. అప్పుడైతేనే పాకం పర్ఫెక్ట్ గా కుదిరినట్లు. అలానే ఇది ఎటు పండిస్తే అటు ఈజీగా ఫోల్డ్ అవ్వకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. చల్లారిన తర్వాత పూర్తిగా గట్టిగా ఉంటేనే ఈ పాకం ప్రిపేర్ అయినట్లు. సో సౌండ్ వచ్చింది కాబట్టి మనకు పాకం ప్రిపేర్ అయిపోయినట్లే. పాకం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక 15 seconds పాటు మిక్స్ చేసుకోవాలి. ఈ పాకం ప్రిపేర్ అవడానికి టైం పడుతుంది కదా అని చెప్పి
మీరు పెద్ద మంటనైతే పెట్టకూడదండి. అలా పెట్టినట్లయితే ఇది కొంచెం కలర్ ఎక్కువ వచ్చేస్తుంది, అలానే తినడానికి కూడా బాగుండదు. పాకం ఇలా నేను చూపించిన విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. లేదంటే మీరు లేతగా ఉన్నప్పుడే దించేసారనుకోండి అసలు మురబ్బా అనేది పర్ఫెక్ట్గా రానే రాదు. పాకాన్ని ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి కానీ లేదంటే బటర్ పేపర్ మీదకి కానీ లేదంటే చాపింగ్ బోర్డ్ మీదకి కానీ వేసుకోవాలి. పల్చగా స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెంటనే స్ప్రెడ్ చేసుకోండి, కొంచెం లేట్ అయినా కూడా ఇది చల్లారిపోతుంది. ఇది కొద్దిగా వేడిగా ఉండగానే నైఫ్తో కట్ చేసుకోవాలి. మరీ వేడిగా ఉండగా కట్ చేయకండి, నైఫ్కి అంటుకుపోతూ ఉంటుంది. కొద్దిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే 2 to 3 months వరకు కూడా స్టోర్ ఉంటాయి. చూసారు కదండి, ఇలా అల్లం మురబ్బాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.